సమంత రూత్ ప్రభు నిర్మాతగా మారి తన సొంత బ్యానర్ ట్రాలారా మూవీ పిక్చర్స్ పై నిర్మించిన మొదటి చిత్రం శుభం. మే 9, 2025న విడుదలైన ఈ చిత్రం వినూత్నమైన కథాంశంతో కూడిన హారర్ కామెడీగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా మేకింగ్, షూటింగ్ కు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రెంగుల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆయన మార్క్ నేచురాలిటీ కామెడీ ఈ సినిమాలో కూడా ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమాలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియా కుంతం, శాలిని కొండెపూడి వంటి కొత్త మరియు యువ నటులు నటించారు. ఇక నిర్మాతగానే కాకుండా సమంత ఈ మూవీలో మాయా మాతాశ్రీ అనే ఆధ్యాత్మిక వైద్యురాలి పాత్రలో ఒక చిన్నగా మెరుపు మెరిశారు. ఈ సినిమా కథ 2000 ప్రారంభ కాలంలో భీమిలి నేపథ్యంలో కొనసాగుతోంది. ఆ కాలం నాటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా పాతకాలపు టీవీలు, కేబుల్ వైర్లు ఆనాటి జీవన శైలిని చాలా సహజంగా సెట్స్ ద్వారా సృష్టించారు. ఇక టీవీ సీరియళ్ల పట్ల మహిళలకు ఉండే క్రేజ్ ను హారర్ కు ముడిపెట్టి తీసిన విధంగా మేకింగ్ లో హైలైట్ గా నిలిచింది. ఒక ఊరిలోని మహిళలందరూ రాత్రి 9 గంటలకు ప్రారంభమయ్యే జన్మజన్మల బంధం సీరియల్ సమయంలో దయ్యం పట్టినట్టుగా ప్రవర్తించడం అనే పాయింట్ మీద సినిమా నడుస్తుంది. సినిమా షూటింగ్ మెజారిటీ భాగం వైజాగ్, భీమిలి పరిసర ప్రాంతాల్లో జరిగింది. అక్కడి సముద్ర తీరం, పాత ఇల్లు సినిమాకు ఒక ప్రత్యేకమైన విజువల్ ఫీల్ ఇచ్చాయి. వివేక్ సాగర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, షోర్ పోలీస్ అందించిన పాటలు సినిమాలో కామెడీ మరియు హారర్ మూడ్ ను బాగా ఎలివేట్ చేశాయి. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం యావరేజ్ వసూలను సాధించింది. ఇక విడుదలైన మొదటి రోజు దాదాపు 1.5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. విమర్శలకు నుండి సానుకూల స్పందన లభించినప్పటికీ కమర్షియల్ గా పెద్ద స్థాయిలో కాకుండా ఒక వర్గం ప్రేక్షకులను మెప్పించగలిగింది. ఇక నూతన నటీనటుల నటన మరియు ప్రవీణ్ కండ్రెల మేకింగ్ స్టైల్ పట్ల ప్రశంసలు దక్కాయి. సమంత నిర్మాతగా తీసుకున్న ఈ రిస్క్ మరియు కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేయడం పట్ల టాలీవుడ్ లో మంచి చర్చ జరిగింది. ఇక ఈ సినిమా కథపై దర్శకుడు ప్రవీణ్ కొండ్రెగుల మరియు రచయిత వసంత్ మరిగంటి చాలా కాలం పాటు కసరత్తులు చేశారు. దాదాపు 28 సార్లు స్క్రిప్ట్ ను మార్చి చివరకు పక్కాగా సిద్ధం చేసుకుని తర్వాతే షూటింగ్ కు వెళ్లారు. సాధారణంగా ఇలాంటి చిన్న సినిమాలకు ఇవన్నీ డ్రాఫ్ట్లు రాయడం చాలా అరుదు. సినిమాటోగ్రాఫర్ మృదుల్ సేవ్ ఈ సినిమాను సినిమా వెరిటే అనే డాక్యుమెంటరీ స్టైల్ మేకింగ్ విధానంలో చిత్రీకరించారు. అంటే కెమెరా ఒక నిశ్శబ్ద పరిశీలన కూడిల పాత్ర కదలికలను సహజంగా బంధిస్తుంది. షూటింగ్ కోసం వాడిన ఇళ్లకు లేదా వస్తువులకు కొత్తగా పెయింట్ వేయకూడదని దర్శకుడు ఖచ్చితమైన నిబంధన పెట్టాడు. అన్ని పాతవిగా వాడినట్టుగా ఉండాలని కోరుకున్నాడు. సీమో కథ 2000 ప్రారంభంలో సాగుతుంది కాబట్టి స్మార్ట్ ఫోన్లు లేని కాలంగా చూపించడం కోసం భీమిలిలో కొన్ని ప్రాంతాలను ఎంచుకున్నారు. ఆ ప్రాంతంలో ఇంకా ఆధునిక హంగులకు దూరంగా పాతకాలపు అందంతో ఉండడం షూటింగ్ కు చాలా ప్లస్ అయింది. సమంతకు సన్నిహితులైన ప్రముఖ దర్శకులు రాజ్ అండ్ డీకే ఈ సినిమాకు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఇక మేకింగ్ సమయంలో వారు ఇచ్చిన సలహాలు సినిమా అవుట్పుట్ కు మెరుగుపడడానికి చాలా దోహదపడ్డాయి. ముఖ్యంగా డార్క్ కామెడీ ఎలిమెంట్స్ పై వారు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. కొత్త నటులు ఎక్కడ నటిస్తున్నట్టు కాకుండా ఆ పాత్రలో జీవిస్తున్నట్టు ఉండాలని షూటింగ్ కు ముందు చాలా రోజుల పాటు వర్క్ షాప్స్ నిర్వహించారు. ఇందుకోసం సమంత స్వయంగా నటులకు కొన్ని సీన్లలో ఎలా నటించాలో సలహాలు కూడా ఇచ్చారు. సినిమాలో కీలకమైన జన్మజన్మల బంధం అనే సీరియల్ కోసం ప్రత్యేకంగా కొన్ని ఎపిసోడ్లను షూట్ చేశారు. ఇక ఆ సీరియల్ నిజంగా 2000 కాలంలో వచ్చే సీరియల్ లాగే అతిగా ఉండేలా మేకర్స్ జాగ్రత్త పడ్డారు. ఈ సినిమా కోసం సింక్ సౌండ్ పద్ధతిని ఉపయోగించారు. దీనివల్ల నటుల సంభాషణలు చాలా సహజంగా మన పక్కనే మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తాయి. డబ్బింగ్ థియేటర్లో వచ్చే ఆర్టిఫిషియల్ సౌండ్ కాకుండా ఆ పల్లెటూరి వాతావరణం, గాలి శబ్దం కూడా సినిమాలో స్పష్టంగా వినిపించేలా జాగ్రత్త పడ్డారు. సమంత నిర్మాతగా కేవలం డబ్బులు పెట్టడమే కాకుండా షూటింగ్ జరుగుతున్నప్పుడు సెట్స్ కు వచ్చి చిన్న చిన్న విషయాలను కూడా గమనించేవారట. ముఖ్యంగా మహిళల టెక్నీషియన్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె కోరుకున్నారు. అందుకే ఈ చిత్రంలో కీలక విభాగాల్లో చాలా మంది మహిళలు పనిచేసేవారు. టీవీ ఒక పాత్రలా, సినిమాలో టీవీ కేవలం ఒక వస్తువు కాదు, అది ఒక పాత్రలా ప్రవర్తిస్తుంది. ఆ కాలం నాటి భారీ డబ్బా టీవీలను సేకరించడానికి ప్రొడక్షన్ టీం చాలా కష్టపడింది. ఆ టీవీ నుండి వచ్చే కాంతి హారర్ సీన్లలో భయాన్ని పెంచడానికి లైటింగ్ టీం వినూత్నంగా వాడింది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.